ఇరాన్ మీద ఇజ్రాయెల్ మరొకసారి భారీ దాడి చేసింది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, మిస్సైల్స్తో విరుచుకుపడింది. వరుసపెట్టి ఒక్కొక్క నగరానికి సంబంధించి అక్కడ ప్రజల ప్రాణాల మీదకి పోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి పర్టికులర్గా ప్రభుత్వ కార్యాలయాల ధ్వంసం చేస్తున్నది, అట్లాగే సైనిక స్థావరాలని ధ్వంసం చేస్తుంది, సైనికులకు సంబంధించినటువంటి వివిధ భవనాలని ధ్వంసం చేస్తూ వస్తుంది. వాస్తవానికి ఇది 3వ రౌండ్ అటాక్ అని చెప్పాలి. మొన్న ఫస్ట్ అందరూ పడుకుని ఉండగా అకస్మాత్తుగా డ్రోన్లు, అది ఎక్కడి నుంచినో తేలా, ఇరాన్ లోపలికే డ్రోన్లు ఎప్పుడు చేర్చిందో తెలియదు. మొన్న కనుక ఉక్రెయిన్ రష్యా లోపలికి ఎట్లయితే డ్రోన్లు చేర్చిందో అట్లాగా డ్రోన్లు ఎప్పుడో చేర్చి అకస్మాత్తుగా ఆ డ్రోన్స్తో బయలుదేరి అవి కాస్త ఇరాన్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నటువంటి భవనాల లోపలికి వెళ్ళి మరి పేలిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ శాస్త్రవేత్తల్ని, ఆ సిబ్బందిని చంపేసింది. అట్లా